హలో గుడ్ ఈవినింగ్. చల్లగా గాలి వస్తుంది. ఈవినింగ్ 5 o'clock అయితే అయింది. కొంచెం సౌండ్స్ ఉన్నాయి, డిస్టర్బెన్స్ అవుతుంది, ఏమనుకోద్దండి. సో ఈరోజు హార్వెస్ట్ ఏం కాదు, ఎందుకంటే చెప్పినాను కదా మీకు, అన్నీ ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా చిగురులు వచ్చినాయి. ఎక్కడో ఒక ఫ్లవర్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ రెడ్ కలర్ గులాబీ చెట్టు ఒక్కటే రెగ్యులర్గా ఫ్లవర్స్ ఇస్తుంది. ఇంకా అన్నీ మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చినాయి. అండ్ దీనికి ఎరువు కూడా వేసినా అనమాట, ఇంకా వేస్తాను. సో ఇప్పుడైతే చెట్లు మంచి రెస్టింగ్ మోడ్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనము మన గార్డెన్లో ఉన్న పచ్చి టమాటాలని పీక్కొని దాంతో పచ్చి టమాటా ఊరగాయ అయితే పెట్టబోతున్నా. ఇది కొంచెం డిఫరెంట్, అంటే అందరిలాగా ఇన్స్టాంట్ పికిల్ కాదనమాట. దీనిలో మంచిగా ఎండబెట్టి ఆ తర్వాత దీంట్లోకి మంచిగా చింతపండు అవన్నీ వేసి మీకు ప్రాసెస్ చూపిస్తాను. సో ఇప్పుడైతే మన గార్డెన్లో కొన్ని ఆర్గానిక్గా పచ్చి టమాటాలు ఉన్నాయి, అవైతే పీక్కుందాము. సో మా మమ్మీ హెల్ప్ చేస్తుందేమో అడుగుదాము. సో చెయ్యనట్టుంది, ఎందుకో ఈరోజు అన్నీ అట్లా కుదరడం లేదనమాట. సో ఇక్కడ చూడండి, ఇవైతే సెట్ అవ్వవు అనమాట, మరీ చిన్నగా ఉన్నాయి. అట్లా కాకోకుండా కొంచెం పెద్దవి, అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఒక్క నిమిషం, ఎస్ ఇద్దాం, ఇక్కడ ఒకటి ఉందన్నమాట. సో అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది. యాక్చువల్లీ సిజర్ తెచ్చుకున్నాను కానీ దాంతో పని ఏం లేదు. సో ఇక్కడ కూడా ఉన్నాయి. బాగుంటుంది పచ్చి టమాటాలతో పికిలు, ట్రై చేయండి నెక్స్ట్ టైం మీరు కూడాను. ఎప్పుడైనా మీకు ఇట్లా పచ్చి టమాటాలు దొరికితే, ఎందుకంటే ఎప్పుడు మీరు పండిన టమాటాలతోనే చేసింటారు, అలా కాకోకుండా ఇట్లా డిఫరెంట్గా పచ్చి టమాటాలతో పికిల్. సో ఇక్కడ పెట్టుకున్నాను ప్లేట్. సో చూడండి, ఒక 5 టమాటాలు అయితే వచ్చినాయి. సో ఇంకా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అవి కూడా పీక్కుందాము. ఒకటైతే పండింది, ఒకటైతే పండింది. ఇవన్నీ వాటర్ కడుక్కుంటే అయిపోతుంది. సో మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి పచ్చి టమాటాల పిక్కిలు, బాగుంటుంది పుల్ల పుల్లగా పప్పులోకి. అంటే దీన్ని చేసే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. సో అందుకే కొన్ని ఎక్కువ తీసుకుంటున్నాను. జనరల్గా మార్కెట్లో మందులేసి అట్లంతా ఇస్తుంటారు, అట్లా కాకుండా ఇట్లా ఇంట్లో పండించుకున్నారనుకో మనకు కావాల్సినంత దొరుకుతాయి, ఫ్రెష్గా పికిల్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడేమో అయినా ఇవి కోసి బాగుంటే వాడుకుంటా, లేదంటే పడేస్తా. ఇది బాగానే ఉంది. ఈ రెండు మళ్ళీ చెక్ చేసుకుంటా. ప్రస్తుతానికి అయితే ఈడ పెట్టేసుకుంటా. ఇంకా ఉన్నాయేమో. చాలా కష్టమే. ఇక్కడ 2 ఉన్నాయి. ఎస్, ఓకే. సో ఇన్ని టమాటాలు అయితే దొరికినాయి అన్నమాట మనకి. ఒక 1/2 kg ఉంటాయా మా ఆడ టమాటా పడిపోయింది. నేను ఇట్లా ఒకదాన్ని కష్టపడుతున్నా. ఎవరు పెద్ద తట్ట తెచ్చుకోవచ్చు కదా. తట్ట కాదు, ప్లేట్. ఓకే. సో చూడండి, పట్టుకోమా అట్లా ఒక్క నిమిషము, జస్ట్ ఒక్క నిమిషమేలే. ఇంకా ఆడ చేయడం పెడితే ఎట్లా మేము ఫోటోలు తీసుకునేది, ఈ చెయ్యి సరిపోతుంది. సో ఒక 1/2 kg టమాటాలు అయితే వచ్చినాయి. సో ఇప్పుడు దీనిలో నీట్గా కడుక్కొని ఆరబెట్టుకొని మళ్ళీ దీనిలో ఏమంటారు నీట్గా ఉప్పులు కోసేసి కొంచెం చింతపండు ఉప్పు వేసేసి నానబెట్టేసి ఒక 3 రోజుల తర్వాత దీనిలో ఎండబెట్టేసి ఆ తర్వాత చేస్తా టమోటా పికిల్. సో చూడండి, ఫ్రెష్ టమాటాలు అయితే వచ్చినాయి, 1/2 kg లాగా వచ్చినాయి అన్నమాట. సో మీరు కూడా ఇట్లా గార్డెన్లో చెట్లు పెంచుకోండి అండ్ మంచిగా ఉన్నాను అనమాట. అంటే ఇట్లా ఫ్రెష్ కూరగాయలు తీసుకొని
హ్యాపీగా. అంటే నాకు 1/2 కేజీ మమ్మీ తీసుకురా 1/2 కేజీ టమోటాలు వచ్చిన ఆనందంలో ఏం చెప్పాలో తెలియడం లేదనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ప్రస్తుతానికైతే టమాటాలని కోసుకున్నాను. ఒకవేళ ఛాన్స్ ఉంటే దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తా ఊరగాయ, లేదంటే లేదనమాట. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఒక 1/2 కేజీ పచ్చి టమోటాలు వచ్చినాయి అనమాట. మీరు కూడా ఇట్లా నీట్గా ఆర్గానిక్గా ఇంట్లోనే మన తెలిసిన ఎరువులు వేసుకొని కిచెన్ వేస్టేజ్ అవి వేసుకొని పండించుకుంటే ఎంత కలకల్లాడుతున్నాయి చూడండి టమోటాలు. ఇది గైస్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.